అది తలుచుకున్నప్పుడు నాకు చాలా ఉద్యోగంగా ఉంటుంది. నాకు చాలా కంటితలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class చదువుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 2 years. రమణ అంటే మా ముగ్గురికి కంటే పెద్దది, మా కంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పెద్ద. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగరీత్యా క్యాంపుకి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉండేది నాన్న చెప్పాలంటే ఒడ్డులా కష్టపడేవారు. ఇంకా నాన్న చెప్పినట్టు కదా, నావో చెప్పినట్టు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన రుచులు వచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలట, ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ లీవ్ సహాయపడుతుండేవారు. అమ్మకి నాకు ఫ్రెండ్స్ అలా నిజంగా ఎప్పుడు నాకు గుర్తేది, నాకు తెలియదు ఫ్రెండ్స్తో తిరగడం అని అమ్మ పట్టుకుని ఉండేవాడు. అలాంటి నేను ఆ పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ నాకు వచ్చింది. తెల్లారి కాన్షియస్ లేదు, పోయింది. ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నదే. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని శవాన్ని, డెడ్ బాడీని రిక్షాలో ఇంటికి ఇప్పటికీ నాకు గుర్తు ఆ విజువల్స్. అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకోబెడుతుంటే ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవారు, ఫ్యామిలీస్. అక్కడ అంటే మసీదు, పొన్నూరు మసీదు పక్కనే మా ఇంట్లో ఆనుకుని ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవారు. ఏం చేయాలో తెలియదు. నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, కప్పకం ఎలా చేయాలో తెలియదు. అందరూ చిన్నపిల్లలే, తను చిన్నది, మిగతాందరూ పరిసరులే. సో అలాంటి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ వచ్చి చుట్టుపక్కల వాలంటీర్లు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో ఎవరు కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. పడిగదు నాకు మేము ఇలా ఎన్ని పురుషులు ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేశారు.